బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా లకచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటన తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ గా హీట్ పుట్టిస్తుంది. ఈ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకొస్తుండటంతో మరింత అటెన్షన్ పెరిగింది. ఇప్పుడు మరింత అగ్గిరాజేస్తూ ఓవైపు లకచర్ల గ్రామస్తులు, మరోవైపు పోలీసుల అదుపులో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. లగచర్ల ఘటనకి సంబంధించి ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టు ఒక క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రైట్ రాణా, పిటిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లగచర్ల ఘటనలో అసలు నాకు సంబంధమే లేదు, నేను కేవలం ఒక కార్యకర్తకు మాత్రమే ఫోన్ చేశాను, అంత మాత్రాన నన్ను అక్రమంగా కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పైగా లోయర్ కోర్టు ఈ రిమాండ్కి సంబంధించిన విషయాల్లో పోలీసులు ఏం చెప్పారు అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా, అసలు నాకు సంబంధం ఉందా లేదని కూడా పరిగణలోకి తీసుకోకుండా నాకు రిమాండ్కి పంపించారంటూ కూడా హైకోర్టులో తన రిమాండ్ని సవాల్ చేశారు పట్నం నరేందర్ రెడ్డి. దాంతోపాటు ఖచ్చితంగా కూడా లోయర్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కూడా ఆయన కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యం కాబట్టి, మరోవైపు లగచర్లకు సంబంధించినటువంటి గ్రామస్తులు ఎవరైతున్నారో పక్కన రోడ్డుపండ గ్రామస్తులు వారు తమ కుటుంబ సభ్యులను కొంతమంది పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. వారంతా కూడా పరిగి సబ్ జైల్లో కూడా పంపించారు కాబట్టి వాళ్ళకి ఈ కేసులో సంబంధం లేదంటూ కూడా వాళ్ళు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రభుత్వం కక్షపూరితంగానే ఈ రకమైనటువంటి మా పైన అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ కానీ పోలీసులు మాత్రం పక్కా సాక్ష్యాధారాలతో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, దాంతోపాటు ఆ రోజు దాడిలో పాల్గొన్నటువంటి వారు ఫోటోలు కానీ వీడియోలు కానీ చాలా స్పష్టంగా ఉంది. అదే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఈ వీడియోలన్నీ కూడా తీశారు కాబట్టి వీడియోలను ఆధారంగా చేసుకుని దాంతోపాటు అక్కడ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి కూడా విధుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా సాక్ష్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పైగా ఆయన సాక్ష్యం కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఈ అరెస్టుల పరంపర అనేది కొనసాగుతూనే ఉంది. దాంతోపాటు ఈ పట్నం నరేందర్ రెడ్డి గతంలో కూడా ఈ రోడ్డుపండ విలేజ్ కానీ లగచర్ల కానీ పొలిచర్ల కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఈ మధ్య కాలంలో దాదాపు 1 మంత్ నుంచి కూడా గ్రామస్తుల్ని కావాలని రెచ్చగొట్టే విధంగా కూడా ఆయన గ్రామ సభలు నిర్వహించడమే కాకుండా మీ వెనకాల ఏం కాదు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినా లేకపోతే ఎవరు పోలీసు వాళ్ళు వచ్చినా కూడా వారిపైన మీరు దాడులు చేయండి, ఎవరిని వదిలిపెట్టద్దండి, మీ వెనకాల మేము ఉంటాము, ఏం కావాలన్నా మేము చూసుకుంటాం అనే రీతిలో కూడా ఆయన చెప్పినటువంటి వీడియో కూడా నిన్న విడుదలైంది. సో అదొక సంచలనమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ల కింద పోలీసులు కోర్టులో సబ్మిట్ చేసిన నేపథ్యం ఏర్పడితే ప్రక్క ప్రణాళికతోనే కుట్రపూరితంగా ఆల్రెడీ అయిన అధికారుల మీద కూడా దాడులు చేయమని కూడా చెప్పాడనే ఉద్దేశంతోనే పోలీసులు కోర్టులో కూడా తమ వాదనలు వినిపించినటువంటి నేపథ్యం ఏర్పడితే అయితే ఆయన ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాడు కాబట్టి హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో సోమవారానికి ఇది విచారణకు రాబోతుంది. సో దాదాపు 2-3 రోజులు కూడా సమయం ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా వాళ్ళు ఈ క్వాష్ పిటిషన్ అంశాలు ఆయన పొందుపరిచిన అంశాలు అంటే నాకు సంబంధమే లేదన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో దానికి తగ్గ మొత్తం సాక్ష్యాధారాలంతా కూడా పోలీసులు కోర్టులో సబ్మిట్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు బీఆర్ఎస్ కూడా ఇక్కడ మైండ్ గేమ్ ఆడుతుంది అనేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే కావాలనే కొంతమందిని అంటే లగచర్ల గ్రామం కానీ రోడ్డుపండి గ్రామాలు కానీ మిగతా 4 గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల్ని కావాలని 2-3 రోజుల నుంచి కూడా రెచ్చగొట్టి వారిని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. కానీ అక్కడ జరిగింది కలెక్టర్ పైన దాడి, ఇతర వ్యక్తుల పైన దాడి కాబట్టి కడా చైర్మన్ పైన కూడా దాడి చేసింది కాబట్టి త్రుటిలో ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి కూడా ఆయన తప్పించుకునే నేపథ్యంలో ఈ కేసును ఇప్పుడు పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు సురేష్ కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇవాళ కానీ రేపు కానీ సురేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు ఈ హైకోర్టులో కూడా ఈ 2 పిటిషన్లు వేసాయి కాబట్టి పోలీసులు కూడా తమ వర్షన్ని సోమవారం కోర్టులో వినిపించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.